ఆధ్యాత్మిక వికాస సోపానంలో మీ అందరినీ ఉన్నత దశలో నేను చూడాలిగాక. నా హృదయం దీని కొరకే ఎదురుచూస్తుంది. ప్రియమైన సోదరా, ఇది ఒక్కటే నా జీవితం యొక్క ప్రణాళిక. నా గురుదేవులు ఈ జ్ఞానాన్ని అంతటా వ్యాప్తి చేస్తానని ప్రమాణం చేశారు. ఆయన జీవితం అంతా ఆ కార్యాన్ని నిర్వర్తించారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ కార్యం ఇంకా కొనసాగుతుందని గ్రహిస్తారు. అటువంటి మొక్కవోని విధేయత మీకు ఎక్కడో కానీ కనిపించదు. ఈ విషయంలో నేను కూడా ఆయన అడుగుజాడలలోనే నడవాలని నిర్ణయించుకున్నాను. జయమును అనుగ్రహించటం ఆయన ఇష్టం. ప్రయత్నంతో పాటు శక్తివంచన లేకుండా పని చేయటం మాత్రం మనకి బాధ్యతతో కూడిన విధి. ఇది మన చేతుల్లో ఉంది. ఇక్కడ మన చేతులు అంటే ఆయన చేతులు. అటువంటి స్థితిని ఆయన సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. కానీ మనం అటువంటి స్థితిని పొందటానికి, సేవ చేయటానికి, త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. నా ప్రగాఢమైన కోరిక ఏమిటంటే, నా సేవలకు ప్రతిఫలంగా నాకు ప్రసాదించినది అంతా మీ అందరికీ ధారపోయాలి. మీ అందరూ అంటే అభ్యాసీలు మాత్రమే కాదు, మానవాళి అంతా అని అర్థం. నాకు ఆ తేడా లేదు. నిజం చెప్పాలంటే నా కోసం ఏమీ మిగుల్చుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు ముక్తి కూడా కావాలని నేను కోరను. మానవులందరూ ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకోవాలని మాత్రమే నేను కోరతాను.